యా హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఇవాళ జరిగిన అంటే సినిమా సెలబ్రిటీస్ అందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని కలవడం జరిగింది. సో ఎలా చూస్తారు ఈ భేటీని మీరు? నేను చూస్తాను, రెగ్యులర్గానే చూస్తాం, చక్కగానే చూస్తాం. అందరూ కలిపి వెళ్ళారు. వెళ్ళింది ఇండస్ట్రీ కోసమా లేకపోతే ఈ గ్యాప్ని సరి చేసుకోవడానిక లేకపోతే తప్పు అయిందని ఒప్పుకోవడానిక ఏదో దానికి వెళ్ళారు కదా. పోనీ వెళ్ళారుగా, వన్ ఇయర్ నుంచి వెళ్ళట్లేదు, వెళ్ళారు కదా, సంతోషిద్దాం. సార్ ఏంటి అంటే ముఖ్యంగా దేని గురించి సమావేశం, అసలు ఏం జరిగింది లోపల? అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే సినిమా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఇండస్ట్రీ బాగుండాలి, మేము గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తామనే మాటలైతే వస్తున్నాయి. ఇక సంవత్సరం నుంచి గుర్తు రాలేదు వీళ్ళకి. ఆయన ఇస్తున్నాడు పాపం. ఆయన సంవత్సరం నుంచి మీకు ఇండస్ట్రీకి ఏం కావాలి, ఎలా కావాలి, ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీకి మీకు ఏ విధంగా సహకరించాలి, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. సంవత్సరం నుంచి మనకు గుర్తు రాలేదని అడుగుతున్నా. సంజయ్ థియేటర్ సంఘటన జరిగిన తర్వాత మనకు గుర్తు రాలేదని అడుగుతున్నా. మనకు ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడిన దాకా గుర్తు రాలేదని అడుగుతున్నా. ఆయన మీద మన ఫ్యాన్స్, అది కాదు మన హీరో గారి ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నప్పుడు గుర్తు రాలేదని అడుగుతున్నా. ఎఫ్డీసీ చైర్మన్ గారికి అడుగుతున్నా, అందరిని అడగట్లా. ఎఫ్డీసీ చైర్మన్ గారికి వాడదు కదా అటు ఇటు. అంటే వాళ్ళ నాయకుడిని, అంటే ఆయన మనకు కాంగ్రెస్ నాయకుడు కదా, కాంగ్రెస్ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు సినిమా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నప్పుడు మరి అప్పుడు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. మరి ఆ అబ్బాయి చావు బతుకుల్లో ఉంటే మనం ఎలాగైనా పలకరించాలా, పరామర్చాలా అని గుర్తు రాలేదా అని అడుగుతున్నా. మరి బెయిల్ కోసం వెళ్తానికి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదే, హైకోర్టుకి వెళ్ళమని చెప్పలేదే, అల్లు అర్జున్ గారిని పలకరించమని చెప్పలేదే, పరామర్శమని చెప్పలేదే. ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి వచ్చి ఇంత రాద్ధాంతం అయిపోయిన తర్వాత అది కూడా చీఫ్ మినిస్టర్గా చెప్తేనే వెళ్ళాడంట. చెప్పకపోతే వెళ్ళేవాడు కాదు. ఈయనకి న్యాయ నిబంధనలు ఏం లేవు, లా ప్రకారం ఈ న్యాయ నిబంధనలు ఏవి, మీరు వెళ్ళొద్దు కలవకూడదు అని ఏం లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు కాబట్టి వెళ్ళలేదు. ఇది ఇప్పుడు చెప్పారు కాబట్టి అందరినీ మళ్ళీ కూడబెట్టి అందరినీ తీసుకొని వెళ్ళారు. చిరంజీవి గారిని ఎందుకు తీసుకెళ్ళలేదు, బాలీబాబుని ఎందుకు తీసుకెళ్ళలేదు, నన్ను మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నాకెందుకు చెప్పలేదు? ప్రోటోకాల్ ప్రకారం సినిమా ఇండస్ట్రీ చర్చ, అందరితో చర్చ జరిగినప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఇదిగో మీకేం కావాలి, మీకేం కావాలి, మన ఇండస్ట్రీకి ఏం కావాలి, మన ఇండస్ట్రీని గవర్నమెంట్ని ఏం అడగాలి, గవర్నమెంట్ ఇప్పుడు ఏ కష్టాలు ఉంది, జరిగింది జరిగిపోయింది అని అడగాల్సిన బాధ్యత ఉంది. నేనేమైనా మీకు రేట్లు ఇవ్వద్దన్నానా, మీకైనా బెనిఫిట్స్ ఇవ్వద్దన్నానా? మీకు అన్నీ ఇస్తూ మాకు కూడా 2.5 షో ఇవ్వని అడిగా. మీకు అన్నీ ఇస్తూ పేదవాడి కళ మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి, అది 20% ఆక్యుపేషన్ గతంలో ఉన్న విధంగా దాంట్లో లైసెన్స్లో జారీ చేయమని చెప్పా. మీ పేదవాడి కళ మొత్తం టోటల్గా 100 రూపాయల లోపు తినుబండారాలు పెట్టమని చెప్పా. అది లైసెన్స్ ఒకవేళ అది 100 రూపాయల లోపుగా నమ్మకపోతే దాన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి రైట్ చేయండి అని చెప్పా. అంతే కదా నేను చెప్పింది. మిమ్మల్ని రేట్ అమ్మొద్దు, మిమ్మల్ని దోచుకోవద్దు, ప్రజలు మాకు గవర్నమెంట్ మీకు ఇస్తే వాళ్ళ రక్తం తాగేయండి. వాళ్ళ రక్తం తాగేస్తూనే ఉన్నారు, మీరు తాగేయండి రక్తం, మేము కాదన్నామా ఏంటి? ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ 5,000 ఇవ్వండి, రేటు మాకెందుకు బాధ, 10,000 ఇవ్వండి, రోజంతా షోలు వేయండి, జనాలంతా కిక్కిరిసిపోండి, ప్రజలు మొత్తం ఆఖరి ఉన్న రక్తం బొట్టు దాకా తాగేయండి, మీరు దోచుకోండి, మేము అడగట్లా. మా కష్టాలు మేము 90% ఇండస్ట్రీని, చిన్న సినిమా నిర్మాతలు, చిన్న సినిమా తీసేవాళ్ళు, కార్మికుల్ని 90% కాపాడుతుంది మేము. మీరు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే మేము సంవత్సరానికి 250 సినిమాలు తీస్తున్నాము. మేము మీ 10% మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తే మేము 90% ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. మీరు 365 రోజులు, మీరు 65 రోజులే మీరు సినిమా 65 రోజులే మీరు ఇస్తే మేము 300 రోజులు థియేటర్ మూతపడకుండా చూస్తున్నాము. ఈ కార్మికులు కాపాడుతున్నాము మేము. అందుకే మేమేం అడుగుతున్నాం సార్, పేదవాడికి ఎలా న్యాయం చేస్తున్నారో మా చిన్న సినిమా నిర్మాతకి 2.5 షో ఇవ్వండి సార్. మస్ట్ అండ్ షూట్ ఇట్స్ బెనిఫిట్స్ మస్ట్ అండ్ షూట్ ఇవ్వండి. చిన్న సినిమా ఆడాలని ఇవ్వండి. 180 థియేటర్లు 180 ప్రింట్లతో ఉన్న సినిమాని ఇవ్వమని అడుగుతున్నాము. ప్రింట్లు అంటే డిజిటల్. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న దిల్ రాజు గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్లో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేటు కానీ పెద్ద సమస్య ఏం కాదు అనే ఒక మాట అయితే. మరి సమస్య అని చెప్తాడేంటి? వెళ్ళింది దానికే అని చెప్తాడా? దానికే అందరినీ మొత్తం టోటల్ తీసుకుని వెళ్ళని చెప్తాడా? అక్కడ వెళ్ళింది ఎందుకు, తీసుకెళ్ళింది ఎందుకు, అరవింద్ గారిని తీసుకెళ్ళింది ఎందుకు, అక్కడ నాగార్జున గారిని తీసుకెళ్ళింది ఎందుకు, మొత్తం టోటల్గా అక్కడ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ తీసుకెళ్ళింది ఎందుకు? అక్కడ అందరూ డబ్బులు ఉన్నోలే, బెంచ్ కార్లు ఉన్నోలే.
అందరూ రేంజ్ ఓవర్లు ఉన్నోళ్ళే, డబ్బు లేని వాళ్ళు లేరే, ఉన్నారా? లేదు. మరి డబ్బు లేని వాళ్ళు లేనప్పుడు చిన్న నిర్మాత ఎందుకు ఉంటాడు అక్కడ? మరి ఛాంబర్ని మన అందరినీ ఫోటోగా అక్కడ ఆఫీస్ బ్యార్లు ఎక్కడ పిలిచారు? మరి చిరంజీవి గారిని ఎందుకు పిలలేదు? చిరంజీవి గారిని పిలిస్తే ఆయన ఏమంటాడంటే, బాబు నాయనా దిల్ రాజు గారు చిన్న సినిమా నిర్మాతని, పెద్ద సినిమా నిర్మాతని అందరినీ పిలవండి, అందరు చిన్న స్మాల్ హీరో అండ్ బిగ్ హీరో అందరినీ పిలిచి మీరు మొత్తం ఒక ప్రకారంగా పక్కాగా పెట్టి మనకి ఏం కావాలో అది అడుగుదాం, ఆ అడిగిన ప్రకారం మనం చేద్దాం. జరిగిన ఘటన దురదృష్టకరం, ఆ జరిగిన ఘటనకి దురదృష్టకరం. కానీ ఇప్పుడు మనం రేపు హీరోలు ఊరేగింపులు తేలడాలు, మనుషుల మీదకి ఎక్కించుకెళ్ళడాలు, బాన్సర్లు కొట్టడాలు అవన్నీ మనం చేస్తే మనకే సిగ్గుచేటయ్యా. మనకి సినిమా బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమి చచ్చిపోలే జనాలు, మనకేమే రేట్లు పెంచినప్పుడు చనిపోలే జనాలు. మనము కొంతమంది ఓవర్ యాక్టింగ్ వల్ల, అల్లు అర్జున్ గారి టీము ఓవర్ యాక్టింగ్ చేయడం వల్ల, ఆయన చేసిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఊరేగింపులు చేస్తూ తొక్కుసలాట జరిగి జనాలు మొబిలైజ్ చేయడం వల్ల చనిపోయారు. కనుక దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి సీఎం గారికి, ఆయన మంచి మనసుతో ఆలోచనతో ఉన్న వాళ్ళని, అయ్యా మీ ముందు మేము తప్పు జరిగింది, ఎందుకు తప్పు జరిగింది సార్ అంటే, మేము ఆల్రెడీ హీరో గారిని అరెస్ట్ చేసి బయటకు వచ్చేటప్పుడు మేము అందరం చాలా సంతోషంలో ఉన్నాం, మీ మీద ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటే మేము దాన్ని చూసుకోలేకపోయాం, దాని మీద మేము ఫీట్ చేసి ఖండించలేకపోయాం, ఇప్పుడు వచ్చి మీ ముందు కూర్చున్నాం సార్ అని చెప్పాలి. ఒప్పుకోక తప్పదు. హీరో గారి మీద ట్రోల్ చేస్తుంటే మీరు పట్టించుకోరు, మరి దిల్ రాజు గారైనా పట్టించుకోవాలిగా, దిల్ రాజు గారు ఖండించాలిగా. ఇటు ఖండిస్తే అటు హీరో ఫీల్ అవుతాడా, అటు ఖండిస్తే వీళ్ళు ఫీల్ అవుతారా? ఈ రాజకీయాలు కాదు, ఇది నిజాయితీతో మాట్లాడండి, మనస్ఫూర్తితో మాట్లాడండి. మనం హీరోగా రేవంత్ రెడ్డి గారిని, గవర్నమెంట్ని మీరు ట్రోల్ చేస్తుంటే మీరు ఎందుకు ఖండించలేదు? మీరు ఎందుకు అల్లు అర్జున్ గారు రిక్వెస్ట్ చేయలేదు? ఎవరో ఒక వ్యక్తి అల్లు అర్జున్ గారికి సాటర్డే ప్రెస్ మీట్ అయిపోయిన సండే నాడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ ఆయన 2:26 నిమిషాలకి ఆయన జరిగిన తప్పును తెలుసుకొని ఇమ్మీడియట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒక్క ట్రోల్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? మరి అదే మీరు ముందు చేసి ఉంటే పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టడం తప్ప, హీరో గారిని ఇబ్బంది పెట్టడం తప్ప. సరే అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చేసిన తప్పుదారు ఇదే. మీరు ఎంతమందిని కలటానికి వెళ్ళినప్పుడు మీరు అదే ఆ అబ్బాయిని ఆ రోజు కలిసి ఉంటే, మీరేమి డబ్బులేని లెక్క చేసి ఇవ్వలే. హీరో గారు ముందు నుంచి ఆ డబ్బు కడదాము అని అనుకున్నాడు కాబట్టి, ఆయన ముందు నుంచి అన్నాడు కాబట్టి మీ చేతుల మీదుగా ఇచ్చారు, మిమ్మల్ని పెద్ద మనిషిని చేశారు. ఎందుకంటే పెద్ద సినిమాలు రేపు పండగకు ఉన్నాయి కాబట్టి పెద్ద మనిషిని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అంటే జరిగినవన్నీ మర్చిపోయి కూడా ఆయన కూడా చాలా మంచిగా స్పందించారని వచ్చిన వాళ్ళతో దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. జ్ఞాపకం అలాంటి జ్ఞాపకం పెట్టుకునే వ్యక్తి కాదు. ఇండస్ట్రీ బాగుండాలా, 10 మంది బాగుండాలా, 10 కాలాల పాటు గవర్నమెంట్ ఉండాలా, గవర్నమెంట్ పేదవాళ్ళకి హెల్ప్ చేయాలా, మంచి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాడే తప్ప ఇలాగా ఈ విధంగా అనుకొని ఈ విధంగా చేసుకొని ఆయన ఇప్పుడు కూడా కక్షలో కార్యాన్సర్ పెట్టుకుంటే ఇండస్ట్రీకి రేట్లు ఇచ్చేవాడు కాదు, ఇండస్ట్రీకి వచ్చి బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చేవాడు కాదు, దేవరాకి ఇచ్చేవాడు కాదు, ఎట్లకి ఇచ్చేవాడు కాదు. ఇండస్ట్రీని కాపాడుకోవడం ఎలా అని ఆలోచిస్తాడు తప్ప ఇండస్ట్రీ నిలబెట్టుకోవడం ఎలా. మీరు కొంతమంది కేటీఆర్ గారి మాటలు నమ్మారు, కేటీఆర్ గారి మాటలు నమ్మి మోసపోయారు. ఇస్ ద పొలిటికల్ ఎంట్రీ చేశారు మీరే, కావాలని ట్రోల్స్ చేశారు, ఆయన్ని కావాలని ఇబ్బంది పెట్టారు. ఒప్పుకోవాలి, ఇవన్నీ అబద్ధాలు ఆడి ఇక్కడి నుంచి మాట్లాడి మాకు చాలా చిన్న విషయం, మేము చాలా గొప్పవారివి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాతో చాలా బాగా మాట్లాడేశారు, మేము రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టేసినా మేము అనేసుకున్నాం. అది వద్దండి. ఇక్కడ వెళ్ళిన పెద్ద మనుషులు అంతా ఆ రోజు ట్రోల్స్ చేసినప్పుడు ఏమయ్యారో నేను అడుగుతున్న సూట్ ప్రశ్న, దానికి దిల్ రాజు గారు సమాధానం చెప్పాల్సిన తీరాలి. అంతేకాకుండా నా మీద ఒక బాధ్యత కూడా పెట్టారు, అందరినీ యునైట్ చేయాలి, తర్వాత కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం, మేము ఒక కమిటీ కూడా ఏర్పడుతున్నాం. ఇలాగా చిన్న వాళ్ళందరూ పక్క దోసి, డబ్బు ఉందా నీకు? ఏ డబ్బు ఉంది? బెంచ్ కారు ఉందా? రేంజ్ ఓవర్ ఉందా? ఏముంది కారు? ఓహో 2 వీలర్ ఉంటే నువ్వు నిర్మాత కాదు, 4 వీలర్ ఉంటే నిర్మాత కాదు. ఓకే, విభజించు పాలించు చేసేవాళ్ళు వారు యూనిటీ అవ్వదు. ఆయన సంవత్సరం ప్రెసిడెంట్గా చేసినప్పుడు మాకు తెలుసు ఎంత చక్కగా యూనిటీ ఉంటాడో, ఎంత చక్కగా ఉంటాడో. ఏ హీరో సినిమా ఉంటే ఆ హీరోకి భజనలు చేస్తూ ఉంటారు.